అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో పేదరికం నిర్మూలించాలి అంటే ఎవరైతే 3 పూటల అన్నానికి నోచుకుంటలేరో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకు 3 పూటల భోజనం పెట్టాలి అంటే అన్నానికి మించిన ఆనందం లేదు, ఆకలిని మించిన బాధ లేదు. కానీ ఎవరికి తెలుసు ఇలాంటి సామెతలు కానీ ఇలాంటి కథలు కానీ? ఇప్పుడు ఆకలి అవుతా ఉన్నది, నీకెంత ధనధాన్యం ఉండి ఏది ఉండి టయానికి అన్నం లేకపోతే ఎంత క్షోభ అనుభవిస్తామో అది అనుభవిస్తున్న వాళ్ళకే తెలుసు ఆకలి విలువేందన్నది. మరి అలాంటి ఆకలిని అసలు పేదరికం నిర్మూలించాలంటే మన భారతదేశం వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. కానీ ఆకలిని నిర్మూలించాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మన తెలంగాణలో మనం చిన్నగా ఉన్నప్పుడు ఉప్పులు పప్పులు ఎన్నో రకాల వస్తువులు రేషన్ షాపులో తీసుకునేటోళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది, రేషన్ షాపుల్లో ఓన్లీ బియ్యం మాత్రమే, ఇక మిగతా వస్తువులన్నీ కిరాణా షాపుల్లో కొనాలి, పెద్ద పెద్ద మార్కెట్లలో కొనాలి. ఆడేమైతా ఉన్నది 15% ట్యాక్సీ. ఈడ మన తెలంగాణ గవర్నమెంటు 15% ట్యాక్సీ మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ గవర్నమెంట్ మొత్తం కలిసి ప్రతి వస్తువుకు 30% ట్యాక్స్ వేసి రేట్లు పెరిగిపోయి ఆకాశంలో కూర్చున్నాయి. మరి ఇప్పుడు రోజు 400-500 కూలి చేసుకొని బతికేటోళ్ళు మామూలుగా మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ ఏదైతే మన పట్టణ ప్రాంతాల్లో కావచ్చు గుడిసెలు వేసుకొని ఉంటోళ్ళు, మామూలుగా అడుకొని తింటోళ్ళు, మామూలుగా దేంట్లోనన్నా ఫ్యాక్టరీలలో నెలల జీతాలుగా పనిచేసే కార్మికులు, ఇంకా బిల్డింగ్ సెక్షన్లలో పనిచేసే కార్మికులు, ఇలా చూసుకుంటే లక్షల కొద్ది సంఘాలు ఉన్నాయి, అదే లక్షల్లో జనాభా కూడా ఉన్నారు. కానీ ఎవరు దాంట్లో 3 పూటలు అన్నం తింటా ఉన్నారు? తెలంగాణలో ఇప్పటి వరకు కొన్ని లక్షల్లో 3 పూటల అన్నానికి నోచుకోవట్లేదు అనేది అక్షర సత్యం. దాన్ని నిర్మూలించాలి. ఫస్ట్ ఆకలిని నిర్మూలించాలంటే రేషన్ షాపుల్లో యథావిధిగా ఉప్పులు పప్పులు ఇలా నిత్యావసర వస్తువులు 9 రకాల వస్తువులు ఇవ్వండి. ఒకేసారి మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి దాని రేటు నూనె, ఉప్పు, పప్పు, చక్కెర, బియ్యంతో పాటు అన్నిటి రేట్లు కిందికి దిగేస్తాయి. అప్పుడు ఒకవేళ మనకు రేషన్ షాపుల్లో అందకున్నా కానీ బయట కొనుక్కొని బతకవచ్చు. లేదు రేషన్ షాపుల్లోనే కొనాలంటే ఖచ్చితంగా రేషన్ షాపుల్లో ఇవ్వాలి. మరి ప్రభుత్వం రేషన్ షాపుల్లో ఇస్తామనంటుంది. దానికి ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది, అలాగే ఏ విధంగా ఇవ్వబోతా ఉంది, ఇస్తే తెలంగాణ ప్రజలకు ఏం లాభం అనే విషయాన్ని మొత్తం తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కంటెంటు ఆకలి అన్నము మనం ఖచ్చితంగా తినాల్సిందే. అది మామూలుగా కూలీ చేసుకునే కార్మికుడైనా, సీఎం రేవంత్ రెడ్డి అయినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైనా. ఎందుకంటే నీకు ఎంత సంపద ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా 3 పూటల అన్నం కోసమే, అంతకు మించి ఏమీ తీసుకుపోలేం. కాబట్టి అలాంటి అన్నాన్ని కూడా తినలేని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు దీన్ని ఏమంటారు, రేషన్ కిట్టు. ఇవన్నీ వస్తువులు గోధుమ పిండి, ఇక్కడ చూసుకుంటే మనకు ఇది ఆయిలు, కారం పొడి, ఉప్పు, ఇంకా మసాలాలు, చాయ్ పత్తి, ఇలా ప్రతిది పిండి, ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ దీంట్లో చేసి కిట్టు అనేది ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వం నిజంగా ఆ విధంగా మనకు రేషన్ షాపులో ఒక కిట్టు, ఇంతకుముందు ఏదైతే కేసీఆర్ డెలివరీ అయిన ఆడమహిళలకు కేసీఆర్ కిట్టు ఏ విధంగా ఇచ్చినాడో రేషన్ షాపుల్లో 9 వస్తువులతోటి కిట్టు ఇవ్వబోతా ఉన్నారు అని అంటే, మరి దాంట్లో ఏమి ఇవ్వబోతా ఉన్నారు ముందుగా ఇది చూసుకుందాం. ఎంతో మందికి పాపం తీరికుండదు, ఎలాంటి వీడియోలు చూసేనికైనా తీరికుండదు. ప్రభుత్వము ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు దానికి అవగాహన అనేది ఉంటుంది. మరి ఈ అవగాహన మనకు సరిపోతుంది. కానీ ఏంటి అవగాహన తెలుసుకుందాం. ఒక వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది ప్రభుత్వం అంటే ప్రభుత్వం గనక రేషన్ షాపులో ఈ సరుకులు ఇవ్వగలిగితే ఒక వ్యక్తికి నెలకు ఎంత డబ్బు ఆదా అవుతుంది అనేది ఈ కంటెంట్. ప్రభుత్వం ఇచ్చే కిట్టు ఈ విధంగా ఉంటే ఒక వ్యక్తి వస్తువుల్ని బయట మార్కెట్లో కొనకుండా రేషన్ షాపుల్లో కొనుక్కుంటే
ఆ వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది అని మనం అందరికీ అంచనా రావచ్చు. దాన్ని పరిశీలిస్తే ఏ విధంగా ఉంది, ఈ కిట్లో వస్తువులు మార్కెట్లో విలువను లెక్కిస్తే, ఇప్పుడు మనకు ఈ కిట్లో ఇచ్చేటువంటి వస్తువులు 9 రకాల వస్తువులు మార్కెట్లో ఏం రేటు పలుకుతా ఉన్నాయి అనేది ముచ్చట. సంగతి 6 కిలోలు ఇస్తా ఉన్నారు. ఒక్కో కిలో చొప్పున 1 కిలోకి 50 రూపాయలు ఉన్నది మార్కెట్లో, మొత్తానికి 300 అవుతా ఉన్నది. కందిపప్పు కిలో 150 రూపాయలు ఉన్నది, 150 రూపాయలు. గోధుమ పిండి కిలో 40 రూపాయలు ఉన్నది. ఓరి కొడుకో. చక్కెర అరకిలో 45 రూపాయలు, అంటే కిలోకు 90 రూపాయలు అన్నట్టు. పామ్ ఆయిల్ 1 లీటర్ 150 రూపాయలు. ఇక చింతపండు అరకిలో 90 రూపాయలు, ఉప్పు కిలో 20 రూపాయలు, కారం పొడి 250 గ్రాములు అంటే పావు కిలో 60 రూపాయలు, పసుపు 100 గ్రాములు 30 రూపాయలు. మొత్తం మార్కెట్ విలువ చూసుకుంటే 885 రూపాయలు అవుతా ఉంది. ఈ ఒక వ్యక్తి కిట్టు ఉచితంగా లేదా సబ్సిడీ రేటు కనుక ఉదాహరణకు 100 రూపాయలు అంటే ఇక్కడ మనకు 885 రూపాయలకు బయట ఇవి కొనుక్కుంటే 800 రూపాయలు పెట్టినా ఇదేంటి అరకిలో చింతపండు, 1 కిలో ఉప్పు నెల వరకు సరిపోతాయి మనకు. ఇంకా ఇక్కడ ఆలోచించుకుంటే 1 లీటర్ 150 రూపాయలు. 1 లీటర్ అంటే 1 ప్యాకెట్ నూనెతోటి మనం నెలంతా కూర వండుకోగలుగుతామా? వండుకోలేము. 2-3 ప్యాకెట్ ఎట్లకుండా కావాలి. గోధుమ పిండి కిలో 2-3 రోజులు రొట్టెలు చేసుకుంటేనే కిలో ఒడిసిపోతుంది. మరి అసొంటిది నెలంతా గడవాలంటే ఎన్ని కిలోల గోధుమ పిండి తింటామో మీరే ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే కందిపప్పు కిలో. ఈ రకరకాల కూరగాయలు వండుకున్నప్పటికీ ఇంట్లో ఒకవేళ పెద్ద సంఖ్య ఉంటే ఈ 1 కిలో కందిపప్పు అనేది ఏ రోజుకు అయిపోద్దో కూడా తెలియదు. అంటే 2 రోజుల సరికి 3 రోజుల సరికి వస్తూ ఉండొచ్చు. ఇదొక 2-3 కిలోలు వేసుకోండి, 3-4 కిలోలు. ఇక బియ్యం అయితే 6 కిలోల బియ్యం ఇస్తా ఉన్నారు. ఈ మనిషికి 6 కిలోల బియ్యం. ఒక మనిషికి 6 కిలోల బియ్యం. ఒక మనిషి నెలంతా 6 కిలోలు మాత్రమే తినగలుగుతాడా? ఇంట్లో మనము 5 మంది ఉన్నాం అనుకోండి, 6×5 30 కిలోలు. 5గురికి 6 × 6 6 × 12 6 × 18 6 × 4 24 6×5 30 కిలోలు వస్తాయి. 5గురు ఉంటే 30 కిలోల బియ్యం రావడం జరుగుతుంది నెలకు. మరి 5గురు 30 కిలోల బియ్యంతో నెలంతా తినగలుగుతారా అంటే, ఎవరైతే చాలామందికి వ్యవసాయ భూములు లేక ఏమీ లేక కూలీ నాలి చేసుకొని బతికేటోళ్ళు తినగలుగుతారా? 30 కిలోల బియ్యంతో తినలేరు కదా. మళ్ళీ బయట ఏదో కొన్ని కొనాల్సిందే. ఒక నెల మందం కోసం చెప్తా ఉన్నా నేను, మొత్తం మన జీవితకాలం చెప్తలే. నెలంతనా గురించి అంచనా వచ్చిందంటే సంవత్సరం అంచకు మనకు ఈజీగా అంచనా తెస్తుంది. అందుకనే నెల కోసం మాత్రమే ఒక 30 కిలోల బియ్యం అయితే 5గురు ఉన్న కుటుంబంలో ఎవరికీ సరిపోవు. వేసుకోండి. ఇంకో అందులోకి 14 కిలోలు అంటే ఇంకో 20 కిలోలు, అర్ధ క్వింటల్ ఈజీగా 5గురు ఉన్న ఇంట్లో నెలలో ఖచ్చితంగా అయిపోతాయి. 5గురు ఉన్న ఇంట్లో. మరి ఈ 50 రూపాయల కిలో బియ్యం కానీ ఇవన్నీ కానీ మనం బయట మార్కెట్లో 50 రూపాయల కిలో బియ్యం అంటే రైతులకు నిజంగా అదే రేటుకి వస్తా ఉన్నాయా? ఇది మనం ఆలోచించాలి. ఇక్కడ ఏం చేసినారు అంటే, ప్రభుత్వం ఉదాహరణకు 100 రూపాయలకు సబ్సిడీ రూపంగా 100 రూపాయలకు కనుక ఈ కిట్టు పొందగలిగితే మనకు అతనికి నెలకు 785 రూపాయలు వరకు ఆదా అవుతుంది. ఒక కిట్టు కనుక మనకు లభిస్తే, ఒక రేషన్ కార్డుకు ఒకటే కిట్ ఇస్తారు నాకు తెలిసి, ఒక వ్యక్తికి కాదు. ఒక రేషన్ కార్డుకు ఒక కిట్టు, ఒక వ్యక్తి అన్నారు ఇక్కడ, ఒక రేషన్ కార్డుకు ఒక కిట్టు. ఇందులో మనకు ఇవి రాగా ఇంకా ఏవైనా కొన్ని వస్తువులు ఉంటే బయట కొనుక్కోగలుగుతాం. ఇవి కాక దీంట్లోనే ఇంకా ఎక్కువ అంటే 1 నూనె ప్యాకెట్ కాకుండా 2 తీసుకోగలిగితే 2 కూడా ఇస్తే 2 కూడా తీసుకుంటాం. ఈ రేట్లో కనుక మనకు తక్కువ రేట్లో వస్తే అప్పుడు మార్కెట్ విలువ ఏమవుతుంది? ఆటోమేటిక్గా అతలాపాతల. ఎందుకంటే బయట మనకు 2 రూపాయలు 3 రూపాయలు ఎక్కువ ఉంటే పర్వాలేదు, 100లకు ఎక్కువ ఉండేసరికి మనం ఏమైతా ఉన్నాము, రేషన్ షాపుల్లో దొరకక ఖచ్చితంగా కొనాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలకు ఈరోజు. అందుకనే ప్రభుత్వానికి విన్నవించుకుని ఏంటంటే, మీరు ఫ్రీ బస్సు పెట్టడము,
ఏదైతే మనకు ఉన్నటువంటి చాలా పథకాలు ఫ్రీ బస్సు కావచ్చు, ఇంకా ఏదైతే మనకు అది ఇది అనుకుంటా చాలా ఉన్నాయి. కానీ ముందుగాల మీరు ఫోకస్ పెట్టేది ఏదైతే ఉన్నదో ఇది ఆకలిని నిర్మూలించండి, దీని మీద ఫోకస్ పెట్టాలని ప్రభుత్వాన్ని నేను చాలా ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఇది రెండో వీడియో. ఈ ఆకలిని నిర్మూలించండి అనే విధానం మీద ఎన్నో రకాల వీడియోలు వస్తూ ఉంటాయి. ప్రజలందరూ దీన్ని షేర్ చేసి ఎవరైతే మనకు ఉన్నటువంటి మంత్రులకు కానీ మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి దాకా పోయేదానికి మీరు ప్రయత్నించాలని కోరుకుంటా ఉన్నా. తెలంగాణ రేషన్, మీకు రేషన్ కార్డు ఉందా? త్వరలోనే అతి భారీ శుభవార్త రెడీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వము. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తెలివిగా పాలిస్తోందట. ఒక శైలి బీఆర్ఎస్ లాంటి పార్టీలు ధర్నాలతో ఓరెత్తిస్తుంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత భావం పెరగకుండా ఉండేందుకు భారీ స్కెచ్ వేసింది. ఇది సక్సెస్ అయితే గనుక ప్రతిపక్షాలకు పెద్ద సవాలే. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నటువంటి కసరత్తు పేదలకు మేలు చేయబోతా ఉంది అంటున్నట్టు తెలుస్తూ ఉంది. నిజంగా పేదలకు మేలు చేయబోతున్నటువంటి మీరు కనుక దీని మీద కసరత్తు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇదే కాకుండా దీని మీద కాకుండా ఎప్పుడైతే మనకి ఇప్పుడు 2 నెలల నుంచి వృద్ధాప్య దివ్యాంగుల పింఛన్ల గురించి పోరాడుతున్నటువంటి కొందరు ఎవరైతే పెద్దవాళ్ళు అలాగే అనుభవస్తులు అందరికీ చాలామంది ఉన్నారు. ఈ అందరి గురించి మనం వివరించలేం, కానీ అందరికీ మనం కూడా సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం తొందరగా దివ్యాంగులు వృద్ధుల పింఛన్లు తొందరగా పెంచాలని కోరుకుందాం. అలాగే ఆకలిని నిర్మూలించే ఈ కార్యక్రమాన్ని కూడా చాలు చేయాలి, సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయాలని అందరినీ భావిస్తూ అందరికీ వీడియోలో ఉన్న మీ అర్థము అంతరార్థము కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.